గాసిప్స్ స్ప్రెడ్ చేయడంలో సినీ ఇండస్ట్రీ తర్వాతే ఎవరైనా హీరోయిన్ల మీదైతే మరీను వారికి వీరితో ఎఫైర్ ఉంది, వీరికి వారితో ఎఫైర్ ఉంది అని వరుస పెట్టి కథనాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్స్ మీద మాత్రమే కాదు, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మీద కూడా రాసేస్తూ ఉన్నారు. ఈ మధ్య ప్రెస్ మీట్స్ లో కొత్త ట్రెండ్ వచ్చింది. రిపోర్టర్స్ పలు రకాల ప్రశ్నలతో మూవీ టీమ్స్ ని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అనవసరపు ప్రశ్నలతో మూవీకి సంబంధం లేని ప్రశ్నలను అడిగి పాపులర్ అయిపోవాలి అని చూస్తున్నారు. కానీ ఒక్కోసారి వీరి అత్యుత్సాహానికి బ్రేక్ పడుతూ ఉంటాయి. రీసెంట్ గా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ప్రతి సంక్రాంతికి దిల్ రాజును టార్గెట్ చేయడం మన మీడియా, ముఖ్యంగా వెబ్సైట్స్ వారికి అలవాటైపోయింది. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో ఇదే విషయంపై అక్కడి ప్రతినిధులపై దిల్ రాజు ఫైర్ అయ్యారు. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఆనవాయితీగా వస్తోంది. కొందరు హీరోలకు సంక్రాంతి ఓ సెంటిమెంట్ కూడా. అదే సమయంలో సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలకే థియేటర్లు దొరుకుతాయని, చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది అని ఎప్పటి నుంచో విమర్శలు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం విమర్శలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరుతో ముడిపడ్డవే. ఈ సంక్రాంతి కూడా ఎప్పట్లాగానే తనపై విమర్శలు షురూ చేశారు అంటూ దిల్ రాజు తాజాగా మండిపడ్డారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయి అంటూ కొన్ని వెబ్సైట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయని, ఏదో ఒక రకంగా నన్ను వివాదాల్లోకి లాగుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మీ వెబ్సైట్లకు వ్యూస్ వచ్చేందుకు నా పేరును వాడుకుంటే సహించేది లేదు. తాట తీస్తా నా గురించి తప్పుడు వార్తలు రాస్తే అని వెబ్సైట్లకు ఇదే నా హెచ్చరిక అంటూ దిల్ రాజు స్పష్టం చేశారు.